బిగ్ బ్రేకింగ్ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన చంద్రబాబు ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ఈ నెల 19న హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. అయితే చంద్రబాబు ఏ దేశానికి వెళ్లారనే విషయంపై అధికారికంగా స్పష్టత లేదు. దీంతో ఆయన అమెరికా వెళ్లారని కొంతమంది అంటే అక్కడ నుంచి ఇటలీ వెళ్లారని ఇంకొంతమంది చెప్పుకొచ్చారు. మరికొంతమంది మాత్రం తొలుత సింగపూర్ వెళ్లి అనంతరం అమెరికా వెళ్లి అక్కడ మాయో క్లినిక్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. ఏది ఏమైనా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు మాత్రం హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. అవును, టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకున్నారు. విదేశీ పర్యటనను ముగించుకున్న ఆయన బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దీంతో ఆ సమయంలో ఎయిర్పోర్ట్ లో సందడి వాతావరణం నెలకొంది. కాగా ఏపీలో ఎన్నికల ప్రచారం, పార్టీ వ్యవహారాలతో అవిరామంగా సుమారు 2 నెలల పాటు బిజీగా గడిపిన చంద్రబాబు విశ్రాంతి కోసం ఈ నెల 19న విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. అంతకంటే ముందు నారా లోకేష్ సైతం ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లారు. ఆయన కూడా 2-3 రోజుల్లో ఇండియాకు వస్తారని అంటున్నారు.